సో బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీ కూడా విస్తృత స్థాయిగా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి. ఎట్లా ఉంది మేడం, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కదా? చాలా బాగుందండి. ప్రజల స్పందన అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఇంత పాజిటివ్గా ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మేము బయట నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి. ఎందుకంటే 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్టయితే రోడ్లు కానీ ఎక్కడ కూడా ఒక్క ప్లేస్లో కూడా రోడ్స్ వేసిన దాఖలాలు లేవు. అట్ ద సేమ్ టైం డ్రైనేజ్ ఈ 4-5 రోజుల నుంచి ఏదైతే వర్షాలు పడుతున్నాయో చిన్నపాటి వర్షానికి కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవ్వడము, తర్వాత ఆ డ్రైనేజ్ నీళ్ళలో మేము కూడా పాదయాత్ర చేయడం అనేది మేము కూడా చూసాము. సో ఎక్కడ అభివృద్ధి అనేది 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి సంబంధించి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే విమర్శ చేస్తూ ఉన్నారు. ఇది ఎంపీ నియోజకవర్గం, కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం అయినప్పటికీ ఇప్పటి వరకు బీజేపీ శ్రేణులు ఇక్కడ ఎక్కడ కనపడలేదని విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? వేరే శ్రేణులు ఎవరు కనపడలేదా? బీజేపీ నుంచి ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు, ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు అనే కాడికి రేపటి నుంచి జరగబోయే సునామీని మీరే చూడబోతారు. సో ఆల్రెడీ మా ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమంది తిరుగుతూనే ఉన్నారు. పాయల్ శంకర్ గారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, వీళ్ళైతే కాన్స్టెంట్గా తిరుగుతూనే ఉన్నారు. రేపటి నుంచి అందరూ ఎంపీలు, డీకే అరుణ గారు కూడా తిరగడం జరుగుతుంది. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో రేపటి నుంచి మాత్రం ఫుల్ ఫ్లెజ్గా పార్టీ తరఫు నుంచి అందరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఫుల్ ఫ్లెజ్గా టైం ఒక పక్క కేటీఆర్ గారు, ఒక పక్క రేవంత్ రెడ్డి గారు కూడా సభలు పెడతా ఉన్నారు. మీకు పోటీగానే మొత్తం దాదాపు ప్యారలల్గా నడుస్తూ ఉంది. మీరు ఏం చెప్తారంటే వాళ్ళ సభల వల్ల ఏమన్నా మీ మీద ప్రెజర్ పడే పరిస్థితి ఉంటుందా? సభలు వాళ్ళు ఎన్నన్నా పెట్టుకొని ఏమన్నా చేయండి, సభలతోని ఓటర్స్ ఆకట్టుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఓటర్స్లో ఒక వ్యతిరేకత అనేది ఏర్పడింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చాలా వ్యతిరేకతను వాళ్ళు చూశారు. ఆల్రెడీ ప్రజలు విసిగెత్తికిపోయినారు కాబట్టి వాళ్ళ పబ్లిక్ మీటింగ్స్తోని మాకు డిఫరెన్స్ వచ్చేది ఏం లేదు. అంటే మీకేమనిపిస్తా ఉంది, పోటీ ఎవరితో అనుకుంటున్నారు? త్రిముఖ పోటీ ఉంటుందా, లేదంటే మజ్లీస్కి బీజేపీకి పోటీ అన్న ఏదైతే రామచంద్రరావు గారు చెప్పారో అదే ఉండబోతుందా? మాకు ఎవరితో పోటీ లేదండి, మాకు మేమే పోటీ, మాకు మేమే సాటి. ఎందుకంటే బీజేపీ అనేది ప్రతి ఓటర్లలో ఉంది. ఎందుకంటే వాళ్ళు చూసారు ఈ 6 గ్యారంటీలు ఏవైతే మహిళలకు, ముఖ్యంగా మహిళలకు ఇస్తా అన్న ఏ హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. సో దాని వ్యతిరేకత ప్లస్ అంతకుముందు బీఆర్ఎస్లో లోకల్ పర్సన్ నుండి 11 ఇయర్స్ ఆయన పరిపాలించినప్పటికీ కూడా ఏం అభివృద్ధి జరగలేదని ప్రతి ఒక్క ఓటర్ ఇక్కడ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న సందర్భంగా. అంటే బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్నది బీజేపీ పార్టీ మొదటగా, ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ మోస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రచారంలో కూడా అదే బీసీ ట్యాగ్ని చూపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు, అది వర్కౌట్ అవుతుంది అంటారు? కాంగ్రెస్ బీసీ నినాదం అనేది 42% వాళ్ళు అడుగుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ 42% కంటే రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్లో ఏ ఒక్క రిజర్వేషన్ 50% దాటొద్దు అన్నది. మరి అట్లాంటప్పుడు 53% రిజర్వేషన్ జరుగుతుంది. వాళ్ళు కావాలని కేవలం ఎన్నికలు పోస్ట్పోన్ చేసే ఉద్దేశంతో ఆ నినాదం లేపుతారు కానీ నిజంగా బీసీలకి న్యాయం చేసే ఉద్దేశం వాళ్ళకి ఏ కోసానా లేదు. అది జరగబోదని వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి కాలయాపన చేయాలి కాబట్టి చేస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ వర్సెస్ ఈ మాట కూడా ఎక్కువ వినపడతా ఉంది. నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నవీన్ యాదవ్కే పట్టం కడతారు. లోకల్ ఎంత లోకల్ అయినా కానీ ఆయన ఏందనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఇక్కడ ప్రతి ఒక్కరి మాటలు నేను చెప్పిన మాట కాదు, ఇది ప్రజలు చెప్తున్నారు. ఆయన ఒక పెద్ద రౌడీ షీటర్ అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. సో ఆయన గెలిస్తే మాత్రం కబ్జాలు ఇవే జరుగుతాయి కానీ ప్రజలకు జరిగే మేలు ఏమి ఉండదని కూడా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒక భయాందోళనతో గురవుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆ ముసుగులో తెర వెనకాల ఎంఐఎం, తెర ముందు కాంగ్రెస్ ఈ నాటకం ఆడుతుంది. సో ప్రజలకు కూడా తెలిసిపోయింది జూబ్లీహిల్స్ మనకు ఓల్డ్ సిటీ కావద్దని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఇదే పరిస్థితి. సో శిల్పారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా తన ప్రాతినిధ్యం చూపించబోతున్నాం. ఖచ్చితంగా ఓటర్లు అందరూ కూడా బీజేపీ తరపున ఉన్నారు. అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదు గత 10 ఏళ్లలో కావచ్చు, ఇప్పుడు 2 సంవత్సరాల్లో కావచ్చు. ఇక్కడ అభివృద్ధి కానీ పెద్దగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగింది ఏమీ లేదు అంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. అలాగే కిషన్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తాం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ సమస్యలన్నీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా మాకే పట్టం కట్టే పరిస్థితి కనపడతా ఉందనేది కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.